కాబట్టి గ్రామ పంచాయతీలకు 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పక్క పరేడ్ చేస్తాం. వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇన్ని వరకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళా నేను మాట్లాడాలని ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు మీద పడతారు మీద మీడియా పరంగా బీజేపీ ఏమిచ్చింది, బీజేపీ ఏమిచ్చింది, బండి సంజయ్ ఏమిచ్చాడు, బండి సంజయ్ ఇచ్చాడు. మీరు ఏమిచ్చారు ఇప్పుడు మేము చెప్పడానికి సిద్ధం కదా. ఇప్పుడు గెలిచిన మీ పార్టీ సర్పంచ్ ఉన్నారు, గెలిచిన వాళ్ళు అడగని చెప్తారు గ్రామ పంచాయతీ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయో. మాజీ సర్పంచ్ అని చెప్తారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగేది కేంద్ర ప్రభుత్వం నిధులే. మీరు పుక్కడికిస్తున్నా అంటారు ఒక మంత్రి. మేము ట్యాక్స్ కడతలేమా అంటున్నారు ఒక మంత్రి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ కడతలేరా రాష్ట్ర ప్రభుత్వానికి? మరి గ్రామాలు నిధులు ఎందుకు ఇస్తలేరు మీరు? గ్రామాలకు నిధులు గ్రామ ప్రజల దగ్గర మీరు పన్ను వసూలు చేస్తారు, ఇంటి పన్ను, నీళ్ల పన్ను అన్ని వసూలు చేస్తారు. కానీ గ్రామ పంచాయతీ మాత్రం నిధులు ఇయ్యరు. కేసీఆర్ మూర్ఖుడు వేసిండు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మొత్తం డైవర్ట్ చేసిండు. సర్పంచ్ చెప్పారు మొత్తం ఆ కోడ్ ఏది పాస్వర్డ్ తీసుకొని మొత్తం ఎంత నీచుడు అంటే మూర్ఖుడు కేసీఆర్ అంటాడు. మొత్తం ఉన్న పైసలు మొత్తం డైవర్ట్ చేసిండు సర్పంచ్లై. కాబట్టి ఇప్పుడు గ్రామాలలో పైసలు బడ్జెట్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. 2 సంవత్సరాలు ఒక్క పైసలు ఇవ్వాలి. నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తా అని చెప్పి వెంటనే విడుదల చేయకుంటే 100% హైదరాబాద్ నడిబడ్డలో పరేడ్ చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాం. ప్రజల లోపల తిరుగుబాటు ఏందో చూపెడతాము. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మిందో పక్కా చూపెడతాం, చూపట్టి తీరుతాం 100%. లేకుంటే మనం ఓన్లీ బీజేపీని మాట్లాడలేను. కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇబ్బంది పడతారు. రేపు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇబ్బంది పడతారు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఇబ్బంది పడతారు బడ్జెట్ రాకుంటే. మేము కొట్లాడుకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు మాత్రం కలిసి వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయి.